నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? ఆల్ గుడ్ అండి. బాగున్నారా? సార్, చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. అంటే ఒక స్త్రీని బాధ పెట్టడం వల్ల చాలా పాపం తగులుతుంది. అందులోనూ విడో స్త్రీని అసలే బాధ పెట్టకూడదు. వాళ్ళ ఏడుపు మన ఇంటికి కానీ, మనకి కానీ మంచిది కాదు అని చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అండ్ ఎగ్జాంపుల్ మనం మహాభారతాన్ని తీసుకుంటే ద్రౌపది ఏడుపు మొత్తం వంశాన్ని నాశనం చేసింది, కౌరవుల వంశాన్ని. సో ఇలా స్త్రీ శాపం నిజంగా అంత బలమైందా? దీనికి మన ధర్మాల్లో ఏదైనా మంచి రెమెడీ ఉందా? అంటే దాని నుంచి కాపాడుకోవడానికి ఇలా ఏమైనా ఉందా? ఓయా, స్త్రీ శాపం మనకి ఇలాంటి పాయింట్లు హైలైట్ చేయరు చూడండి. ఎప్పుడు కూడా లేడీస్ని తక్కువ చూపించారు అనే చెప్తారు, కానీ మన ధర్మంలో స్త్రీకి కోపం తెప్పించకండి బాబోయ్ అని మొత్తుకున్నారు చాలా చోట్ల. స్త్రీ శాపం అనేది కంపల్సరీ అండి. ఎంత పవర్ఫుల్ అంటే బ్రహ్మహత్యా పాతకము, ఓకే, బ్రహ్మదేవుణ్ణి చంపినంత పాపము స్త్రీ శాపానికి అంత ఈక్వల్ పవర్ ఉంటుంది. మనకి ఎక్కడి నుంచో రెఫరెన్సులు తీసుకుని ఎంత క్లియర్గా తెలుస్తుంది అంటే స్త్రీ శాపం వల్ల చాలా ఎఫెక్ట్స్ జరుగుతాయి అని. మళ్ళీ పురాణాల్లోకి వెళ్ళగానే ఏంటంటే అందులో అప్పుడు అలా జరిగింది కదా, ఇలా జరిగింది కదా అని కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని నేను ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ చుట్టుపక్కల కుటుంబంలో ఎవరైనా ఏడుస్తున్నారో చూడండి, మీ కారణము వల్ల అనవసరంగా ఎవరైనా ఏడిపిస్తూ ఉంటే, ఫర్ నో రీజన్ వాళ్ళని బాధ పెడుతూ ఉంటే, అది మీ ఇంటి మీద తగిలి తీరుతుంది. ఎవరిదైనా స్త్రీ శాపము తగిలితే ఖచ్చితంగా మీకు 3 మెయిన్ డిఫెక్ట్స్ జరుగుతాయి. 3 మేజర్ పాయింట్స్ జరుగుతాయి. ఒకటి వచ్చేసి చేతిలో ఉన్న పనులన్నీ ఆగిపోతూ ఉంటాయి. అదొక క్లియర్ కనెక్షన్. అరే అయిపోతుంది అనుకున్నాను, ఆగిపోయింది. ఎక్కడో స్త్రీ శాపం తగులుతూ ఉంటే, స్త్రీ ఏడుపు తగులుతుంటే అలా జరుగుతుంది. ఓకే. రెండోది మేజర్ పాయింట్ ఏంటంటే తెలియకుండా ఇంకా డాక్టర్లు చుట్టూ తిరుగుతుంటారు, హెల్త్ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై కాదు. ఓకే, అలా ఒక సమస్య వస్తుంది అంటారు. దాంతోపాటు స్త్రీ శాపం జరిగితే ఇంట్లో మొత్తం వంశానికి ఎక్కడో ఏదో ఒక క్లిచ్ ఉంటూనే ఉంటుంది ప్రాబ్లం. సో ఈ 3 విధాలుగా మనకి చూడడానికి ఉంటుంది. ఇంకా స్పిరిచువల్గా లోపలికి వెళ్తే ఎనర్జీ నాట్స్ అని మనకు అసలు ఆ మొత్తం లీనియేజ్ మొత్తంలో దేవుడు, భక్తి ఆర్ ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఇలాంటివి ఆలోచనలో కూడా రావు. స్త్రీ శాపం వల్ల జరిగేది భగవంతుడి యొక్క కనెక్షన్ చాలా దూరం అయిపోతుంది. ఎందుకో మనకే అన్యాయం జరుగుతున్నట్టు ఉంటుంది. ఇలాంటి స్త్రీ దోషము, స్త్రీని ఏడిపించడము వలన మనకి ఇంట్లో డబ్బు నిలవదు, ఎనర్జీ ఉండదు, వీక్నెస్గా అనిపిస్తుంది, చాలా వీక్గా అనిపిస్తుంది. అండ్ కానీ అలా అని చచ్చిపోవాలని, నేను వదిలేయాలని ఉండదు. వాళ్ళకి ఏదో తెలియని ఆశలు పెరిగిపోతాయి. అది సాధించాలి, ఇది సాధించాలి, అన్నీ చేతి దాకా వస్తుంది, దొరకవు. ఓకే, ఇలాంటివి మనకి జనరల్గా స్త్రీ శాపంలో చూస్తాము అంటారు. స్త్రీ ఇది ఎనర్జెటిక్ వైజ్గానే చెప్తున్నాను కాబట్టి కొన్ని లింక్స్ చెప్తున్నాను మీకు. ఎప్పుడైతే ఒక ఇంట్లో మన కారణము చేత లేడీస్ ఎడవడం కానీ, బాధపడడం కానీ, అనవసరమైన మాటలు అని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, ముఖ్యంగా స్త్రీవి అని బాధ పెట్టడం కానీ, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆడదానివే, జెండర్ వైజ్గా స్త్రీ, బికాజ్ నువ్వు స్త్రీ కాబట్టి ఇలా ఉండాలి అని చేయడం డైరెక్ట్గా శక్తి దోషం. అంటే ఒక స్త్రీని శక్తి స్వరూపంగా చూపించారు, ఆ శక్తిని నువ్వు కించపరుస్తున్నట్టు. నువ్వు ఇంట్లో మీ వైఫ్ నిజంగా బ్యాడ్ అయి ఉండొచ్చు, నిజంగా ఆమెకు బుర్ర లేకపోయి ఉండొచ్చు, నిజంగా ఆమెకు అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ నీకు ఏడిపించే హక్కు లేదు. అది ఎంత క్లియర్ అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది అర్థం చేసుకోరు. ఏముందులే అనుకుంటుంటారు. దట్ ఈస్ ద ఎంటైర్ మన సిస్టంలో, మన ధర్మంలో ఉండేది. ఎయిదర్ ఇమ్మీడియట్ రిజల్ట్, అలా ఏడిపించిన రోజున వాళ్ళు అబ్జర్వ్ చేస్తే వాళ్ళకే తెలుస్తుంది రోజంతట్లో ఏదో సరిగ్గా జరగలేదు అని. ఆర్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, చాలా చాలా రోజుల వరకు అది ఎఫెక్టివ్గా ఫ్యామిలీలో రన్ అవుతుంది. ఆర్ జన్మలుగా వస్తుంది. ఎక్కడో స్త్రీ శాపం, ఎవరో స్త్రీ ఏడుపు మనకి పడుతుంది. అది ముఖ్యంగా స్త్రీవి అని ఏడిపిస్తే. ర్యాండమ్గా అందరితో పాటు ఉన్నారు అనడం వేరు. బికాజ్ నువ్వు ఆడదానివి కాబట్టి, ఏమీ చెయ్యలేవు కాబట్టి, నీ స్ట్రెంగ్త్ ఫిజికల్గా మ్యాన్ లాంటి స్ట్రెంగ్త్ లేకపోయింది కాబట్టి నేను ఏడిపించగలను అనేది ఖచ్చితంగా స్త్రీ శాపానికి గురవుతుంది. అయితే శాపం ఎవరైనా పెట్టాలి అంటే, నిజంగా శాపం పెట్టాలంటే వాళ్ళకంటూ
స్పిరిచువల్ కెపాసిటీ ఉండాలి. ఓకే. ఓకే, కానీ ఉమెన్కి అవసరం లేదు. ఓ. విమెన్కి ఎవరైనా నార్మల్గా ఋషులు మునులో శాపం పెట్టాలి అంటే వాళ్ళ తపోశక్తిని శాపంగా మారుస్తారు. ఓకే. ఓకే, కానీ స్త్రీ యొక్క పవర్ ఎలా ఉంటుందంటే తను అనుకుని లోపల బాధపడి కడుపులోంచి అంది అంటే ఓకే. అది జరుగుతుంది అంటారు. 3 విధాలుగా స్త్రీ శాపం బయటికి రావడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి కడుపు తీపి వల్ల ఆర్ తల్లిని బాధపడతారు చూసారు కొంతమంది, సొంత తల్లిని కూడా చూసుకోకుండా తల్లిని బాధపడతారు. అది భయంకరమైన స్త్రీ శాపం. కడుపు తీపి, పేగు బంధం, బంధానికి సంబంధించి ఆర్ తల్లిని కొడుకుని వేరు చేయడం, ఇవి స్త్రీ శాపంలో చాలా వెరీ ఇంపార్టెంట్. నాభి స్థానము ఆర్ ప్లాసెంటల్ కనెక్షన్ ఉండి మనకి బొడ్డు ద్వారా కనెక్షన్ ఉంటుంది, అది వెరీ వెరీ పవర్ఫుల్. సో అలాగ తల్లిని కొడుకునో కూతురునో వేరు చేయడం, అది జంతువులకైనా సరే, డైరెక్ట్గా మనుషులకే కాదు, జంతువులైనా సరే అలా పిల్లని తల్లిని వేరు చేయకూడదు. చాలా చాలా పవర్ఫుల్. నెక్స్ట్ హార్ట్ కనెక్షన్. హార్ట్ కనెక్షన్ అంటే తల్లికి బిడ్డలకి మనస్పర్ధలు తెప్పించి కావాలని మనస్పర్ధలు క్రియేట్ చేసి వాళ్ళు చెయ్యని దానికి కూడా ఇదిగో మీ అమ్మ ఇలా చేస్తుంది, ఇదిగో ఇలాగా ఆమె నీ గురించి ఇలా ఆలోచిస్తుంది అని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తారో హార్ట్ కనెక్షన్. దాని ద్వారా జరిగినవి స్కిన్ డిసీజ్ రూపంలోను, ఓకే, తెలియని ఎముకలకు సంబంధించిన రోగంలోనూ వస్తాయంటారు. ఓకే, ఇవి నేను కొన్ని చెప్తుంటే హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్ అంటారు. యాజ్ ఎ సైంటిఫిక్ డాక్టర్గా వీటిని ప్రూవ్ చేయలేము, అనుభవించేవాడికి తెలుస్తుంది. ఒకరోజు అలా తలబట్టుకుని కూర్చుంటారు, అరే ఆ రోజు అలా చేశాను రా అని తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మానసికంగా స్త్రీని దెబ్బ కొట్టాలి అని చూసినవాడు, వీక్ చెయ్యాలి అని చూసినవాడు ఖచ్చితంగా అనుభవిస్తాడని అందులో నాకైతే 100% షూర్. మానసికంగా స్త్రీని అవసరానికి తగ్గట్టుగా మ్యానిపులేట్ చేసి వాళ్ళ తెలివితో వాళ్ళని నువ్వు పనికిరాని దానివే, వేస్ట్ దానివే అని వాళ్ళని తక్కువ చేసి ప్రొజెక్ట్ చేయాలనుకుంటారు. అది అబ్సల్యూట్ అన్యాయం. అది ఖచ్చితంగా స్త్రీ శాపంకి గురి అవుతారు. అది ఎలా తిరిగి 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 మీ జీవితంలోకి వస్తుంది. కొంతమంది మా దగ్గరకు వస్తారు, అసలు సమస్య సాల్వ్ కాదు, ఎంత ప్రయత్నం చేసినా ఏంటంటే నా బ్రతుకు ఇంకా మారదా అనిపిస్తుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కడో స్త్రీ శాపం ఉంటుంది. సొంత తల్లినో, పిన్నమ్మనో, లేకపోతే పెద్దమ్మనో, లేకపోతే వాళ్ళ ఎక్కడి నుంచో ఆస్తి కోసము, లేకపోతే వాళ్ళని తక్కువ చేయాలని ఈగోయిస్టిక్కి పోయి పాడి చేస్తారు. ఇది వెరీ డేంజరస్. ఒకవేళ ఇలా ఉండి స్త్రీ శాపం, మీరు అన్నట్టుగా దీని నుంచి తప్పించుకోవచ్చా అన్నారు కదా, అసలు స్త్రీ శాపముని ఎంత పెద్దవాడైనా తప్పించుకోలేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం తప్పించుకోలేదు. ఓకే, అఫ్ కోర్స్ అతనికి శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి ఆయన ప్లాన్లో భాగం అది. బట్ అది చెప్పడం ఏంటంటే మనము స్త్రీ శాపానికి గురి అయితే బయటకు రాలేము. అట్ ద సేమ్ టైం స్త్రీ అనవసరంగా ఎవరికైనా శాపం పెట్టినా తిరగబడుతుంది. ఓకే, అంటే ఏమీ లేదు కానీ నేను నువ్వు నాశనం అయిపోతావురా అని ప్రొజెక్ట్ చెయ్యాలి కాబట్టి, తిట్టాలి కాబట్టి తిడితే ఖచ్చితంగా వాళ్ళకే తిరిగి వస్తుంది అంటారు. సో రాంగ్ డూయింగ్ విల్ ఆల్వేస్ మేక్ యూ సఫర్. అండ్ ఒకవేళ తప్పించుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఇస్, మన దాంట్లో ఎప్పుడు చెప్పారు, ఫస్ట్ తెలుసుకో నువ్వు తప్పు చేశావు అని. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చితం లేదు. సో ఖచ్చితంగా ముందు అరే నేను చేసి ఉండుంటాను, ఇట్లా బాధ పెట్టి ఉంటాను, తెలిసింది ఇప్పుడు నాకు, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ ఎనీమోర్ అని వాళ్ళకు మనస్ఫూర్తిగా సారీ చెప్పుకున్నా చాలు. 2, ఎనర్జెటికల్లీ మన లోపల ఉండే ఎనర్జీస్ని ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చక్రా క్లెన్సింగ్. ఎందుకంటే ఏ శాపమైనా మనని ఎఫెక్ట్ చేయాలంటే మన పంచకోశాలు చక్రాస్లోనే కూర్చోవాలి, అప్పుడే శరీరంలోకి వస్తుంది. బికాస్ శాపం అనే శబ్దము నుంచి వచ్చే ఎనర్జీ వైబ్రేషనల్లీ మన చక్రాల్లో ఉండే ఎనర్జీ ఒకటో. సో చాలా చాలా కేర్ఫుల్. నెక్స్ట్ 3rd మేజర్ ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ దీని నుంచి బయటకు రావాలి అంటే ఏదైనా ఒక ఉపాసనా మార్గం, ఒక ఉపాసన తీసుకుని ముఖ్యముగా ఇలాంటి స్త్రీ శాపానికి సంబంధించిన శుక్రుడు యొక్క దోషములై ఉంటాయి. శుక్రుడు రాంగ్ ప్లేస్మెంట్లో ఉన్నాడు అంటేనే ఎక్కడో స్త్రీ శాపంలో వస్తుంది అని మనకి గ్రహాల ప్లేస్మెంట్లో చూస్తే శుక్రుడు. ఒకవేళ పితృదోషాలు ఉన్నాయి అంటే రాహువు సూర్యుడు కిందకి చూస్తారు. బట్ మేజర్గా శుక్రుడు ఒక ఆస్పెక్ట్లో చూసుకున్నట్లయితే స్త్రీ శాపానికి గురైన వాడు అవుతారు. సో వాటికి సంబంధించిన శాంతులు పూజలతో
కొంత పాసిఫై చేసుకోవచ్చు, కానీ Okay. 100% టోటలీ కాదు. టోటల్లీ కాదు. ఓకే. అట్లీస్ట్ ఆ ఎఫెక్ట్ నుంచి మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎండ బాగా వస్తుందంటే ఒక గొడుగు పట్టుకోవచ్చు, లేకపోతే ఇంట్లో చేసి వేసుకుని, కానీ ఎండ మానం పోదు. ఓకే. అలాగే మనం శాపము నుంచి తప్పించుకోవాలంటే మన ప్రొటెక్షన్ కెపాసిటీ పెంచుకోవాలి తప్పితే ఓకే. పూర్తిగా మాయమైపోవడం అంటూ జరగదు. ఇక్కడ చిన్న డౌట్. ఇప్పుడు నిజంగా తను బాధ పెట్టాడు ఆవిడ్ని, ఆవిడ శాపం పొందాడు అనుకుందాం. మీరన్నట్టు తను తప్పించుకోవాలంటే ఒకవేళ ఇన్నర్గా ప్రాయశ్చిత్తం లేదు, అంతే. దానికి అలా అవ్వాల్సిందే అని లోపల ఉంది, కానీ బయట నుంచి ఇవన్నీ మీరు చెప్పినవి చేస్తే అవుతుందా? అవ్వదు, అస్సలు అస్సలు. ఇది ఫస్ట్. లోపల నుంచి ఇంటర్నల్లీ క్లెన్స్ అయ్యి అరే నేను Okay. చేశాను తప్పు అని తెలుసుకున్నవాడు తప్ప మిగతా ఎంత చేసినా ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇంత వైవిధ్యమైన ప్రపంచం ఉందండి. ఇంత డబ్బులున్నా, వరల్డ్ బ్యాంకులు నిండా డబ్బులున్నా కొంతమంది డబ్బు లేక బాధపడుతున్నారు. అందరికి పంచేయచ్చు కదా డబ్బులు, ప్రింట్ చేసి అందరికి ఇచ్చేయచ్చు కదా డబ్బులు. అంతే, అది సృష్టి ధర్మం. కొంతమంది అలా సఫర్ అవ్వడానికి పాపాలు చేసి అలా వస్తారంతే, ఓకే. అలా అనుభవిస్తూ ఉంటారు. అది తెలుసుకోవడానికి కూడా ఇప్పుడు బురదలో కూర్చున్న పంది అదే బురదరా బాబది ఎందుకు అది ఎంజాయ్ చేస్తుంది అక్కడ. అలాగే తప్పులు చేయడం వాడు చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాడు. అలాగే వస్తుంది తప్పు మన జీవితంలోకి, కర్మానుసారా అలాగే వస్తాయి. తెలుసుకున్న రోజున అది సఫరింగ్ పెరిగి అరే రే ఎంత తప్పు చేశాను అని తెలుస్తారు. అది తెలిసేదాకా మనకు నిజంగా కూడా చాలా చోట్ల రౌండ్ అయ్యి అప్పుడు తెలుస్తుంది దట్ ఎక్కడో తప్పు చేసి ఉంటాను రా, అందుకే పుణ్యకార్యం చేద్దాం, ఒక గుడికి వెళ్ళి సేవ చేసుకుందాం, లేకపోతే ఏమైనా పేదవాళ్ళు కనిపిస్తే 4 భోజనాలు పెడదాం. సింపుల్ విషయాలైనా మన వాళ్ళు, అందుకే చెప్తాను మనది పేటెంట్ కల్చర్ కాదు. ఇప్పుడు ఏదైనా తెలిసింది కానీ దాన్ని ముందు పేటెంట్ చేయించేసుకుని తర్వాత ప్యాకెట్లు పెట్టి అమ్మేద్దాం అని అనుకోలే. ముందు చెయ్యండి, మన ధర్మంలో చెప్పారు అన్నదానం చేయరా, సేవ చేసుకో, గుడికి వెళ్ళి అలా క్లీన్ చేయి, ఓకే, విగ్రహం మీద నీళ్లు పోయి, ఏదో ఒక సింపుల్ ప్రాసెస్ స్టార్ట్ చేయి, నీ లోపల క్లెన్స్ అవుతుంది. ఎన్ని జన్మల బంధం మనకు తెలియకుండా చాలా తప్పులు జరుగుతాయి. మనం అనుకోకుండానే కొంతమందిని బాధ పెడతాం, సృష్టిలో జరుగుతాయి. జరిగినప్పుడు అరే తప్పు చేశానే, దీన్ని ఎలా నేను బయటపడాలి, దీన్ని నేను ఎంత హుందాగా అనుభవించాలి. ఏదైనా తప్పు వచ్చినా కూడా నిజంగా తెలియక స్త్రీ శాపం, నేను చెప్తున్నాగా, తల్లిని వేరు చేసిన, భార్యని కించపరిచిన, ఎవరినైనా స్త్రీని కించపరుస్తూ మాట్లాడినా, అండ్ ఈ రోజుల్లో చూడండి కల్చర్లో అమ్మ ఆలి బూతు లేకుండా ఉండదు. ఎంత పాపమో, మహా దోషం అది. తెలియదు ఏముంది అనేస్తా అంటారు. వాళ్ళ జీవితంలో ప్యాటర్న్స్ చూసుకోండి, నిజంగా కూడా అలా ఉంటారు. వై ఐఎమ్ సఫరింగ్ అనేది తెలియదు, అండ్ ఆ సఫరింగ్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, ఏమవుతుంది, మహా అయితే డైవర్స్ అయిపోతుంది, మహా అయితే చచ్చిపోతాం, ఇలా ఉంటారు మూర్ఖంగా. అది వెళ్ళి 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 ఒక రోజు బాగా తగిలి అప్పుడు దే విల్ రియలైజ్. ఇప్పుడు ఇది అంటే ఒక సర్టన్ పీపుల్ని అనడం కాదు, కానీ కొన్ని లాంగ్వేజ్ చూసుకున్నా, కొంత సర్టన్ పీపుల్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఫస్ట్ నుంచి అదే దీంట్లో పెరుగుతారు. ఇప్పుడు తప్పు వీళ్ళదా పెంచిన వాళ్ళదా? ఇద్దరిది, బోత్. నువ్వు ఎలా అలవాటు చేస్తావు, ఇద్దరిది. వాళ్ళు అంటే తండ్రి ఏం మాట్లాడితే పిల్లాడు అదే కదా నేర్చుకుంటాడు. అబ్సల్యూట్లీ నేర్చుకుంటారు. అలాగే వస్తుంది జన్మతః దోషాలు, ఓకే, అలాగే వస్తాయి. తండ్రి ఎంత మంచి మాటలు చెప్పినా, మీరు నమ్మరండి, నేను పెద్ద పెద్ద స్వామీజీల దగ్గర నేర్చుకున్న వాళ్ళు, ఉపాసన నేర్చుకున్న వాళ్ళు బూతులు మాట్లాడడం విన్నా. ఓకే, అండ్ వాళ్ళకి వంట పడుతుందా? అవి అబ్సల్యూట్లీ వంట పట్టదు. ఇంకా అందుకే కొన్ని రోజుల తర్వాత దాన్ని ఏదో వ్యాపారంగా మార్చుకోవడమో లేకపోతే ఇంకోటి ఏదో చేసుకుంటారు. కొంతమంది ఉన్నారు అలా. కొంతమంది చిన్న కుటుంబాల్లో ఉన్న, చిన్న వాళ్ళ గుడిసెల్లోగా, అంటే ప్లేస్లో చెప్తున్నా, వాళ్ళని తక్కువ చేసిన దాంట్లో ఉన్న చాలా పద్ధతిగా శుక్రవారం నేను అది తినను, శనివారం నేను నాన్ వెజ్ ముట్టుకోను, ఇట్లా నియమంగా ఉంటారు చాలామంది. సో అది పెంపకం ద్వారా కొంత మనకు ఆ స్పృహ ద్వారా కొంత వస్తుంది. అండ్ అలా బూతులు నేర్పించి పిల్లల ముందు బూతులు మాట్లాడి, అందులోనూ లేడీస్ని కవర్ చేస్తూ బూతులు మాట్లాడే వాళ్ళని, నిజంగా అది పాపం. అది స్పృహ రావాలి, తెలియాలి. ఒక్క నిర్ణయం అండి, ఏముంది, నేను అదే కోపం ఇంకోలా చూపించచ్చు, ఇంకోలా మాట్లాడచ్చు. స్త్రీని తిడుతూ చెయ్యను, అది స్త్రీ శాపం కిందకు వస్తుంది. ఎందుకు నేను చెయ్యాలి, నేను శక్తి స్వరూపానికి నమస్కరిస్తాను. ఇంకా ఫర్దర్ హెడ్ చెప్తాను, ఎవరైనా రాహు దశలో ఉంటే, ఓకే, వాళ్ళ జాతకంలో ఎప్పుడైనా, ఈ రోజుల్లో చాట్ జీపీటీలో అడిగినా చెప్తుంది ఆ టైం దశ అని చెప్పి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చెప్తుంది.
తెలిస్తే రాహు దశలో ఉన్నాను, స్త్రీని గౌరవించండి, ఓకే. స్త్రీ కనిపించిన చోటలో నమస్కారం పెట్టండి. ఇట్స్ వెరీ పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్. ఓకే. ఎవరికైనా రాహుకి సంబంధించిన కష్టాలు కానీ అట్లా ఏదైనా ఉండి, తెలిస్తే. శుక్రుడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ స్త్రీని రెస్పెక్ట్ ఎట్ హైయెస్ట్ మోడ్. ఓకే. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కొంతమంది కుటుంబాలు అడుగుతారు, మా ఆవిడని చూస్తే ఇరిటేషన్ అండి, ఎలా దాంతో సరిగ్గా ఉండేది, అన్ని ఏ అనవసరమైన మాటలు మాట్లాడుతుంది, ఊరికే ఇరిటేట్ చేస్తుంది అండి. అయినప్పటికీ నీ సైడ్ నుంచి ప్రశాంతంగా ఉండు. ఓకే. నిజంగా కూడా అది ఎంత పవర్ ఇస్తుందో నీకే ఫ్యూచర్లో తెలుస్తుంది. నిజంగా అలా ఒకవేళ ఇంట్లో సిచ్యువేషన్ ఉంటే తిను ఎంతకని భరిస్తాడు? ఇది కూడా ఒక రకంగా ఎగ్జాక్ట్లీ మా భరించాల్సిందే భర్త. ఓకే. భర్త ఆర్ ఎనీ ఉమెన్ని తీసుకుని వాళ్ళకి కావాల్సిన నర్చరింగ్ అంటారు, ఓకే. అది చెయ్యాల్సిందే. శక్తి కదా, శక్తి వేరియస్ ఫార్మాట్స్లో ఉంటుంది మా. ఓకే. వీలైతే భరించాలి, లేకపోతే దూరంగా ఉండాలి తప్ప తిట్టుకుని పాయింటే లేదు. ఓకే. పోనీ తిట్టగానే అయ్యో అవునా ఎంత మంచి మాట చెప్పావని చంపలేసుకుని మారరు. అవును. అలాంటి వాళ్ళని మనం తిట్టి ఆ పాపం మన మీద వేసుకోవడం కంటే ఎస్. వి విల్. అందుకే బ్రెయిన్ ఇచ్చాడు దేవుడు, విచక్షణతో ఆలోచించి దీన్ని ఎలా మాడిఫై చేసుకోవాలి ఎస్. అనే వీలైనంత వరకు దాంట్లో ట్రై చేయడం. ట్రై చేసుకోవడం. లేదు అవ్వట్లేదు, దేర్ ఆర్ మెథడ్స్, దాన్ని ఎలా బయటపడాలి అంటే. తిట్టినంత మాత్రాన ఆర్ వాళ్ళని ఏడిపించినంత మాత్రాన సాల్వ్ అవుతుంది అంటే ఎప్పటికీ జరగదు. ఓకే. తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. వింటున్నారు కదా, చాలా మంచి మాటలు చెప్పారు సార్. చాలామంది కంట్రోల్ చేసుకోలేక పాపం తిడతారు. సో ఇక మీదటైనా అట్లీస్ట్ ఇది విన్నాకైనా తిట్టకుండా కొట్టకుండా వీలైతే మార్చడానికి ట్రై చేయాలి, లేదు బెటర్ దూరంగా ఉండడం బెటర్. చూసుకోండి మరి. ఇంకా ఆ తిట్లనే నా మీద డైవర్ట్. నో థ్యాంక్ యూ సార్.